అయితే దీని మీద ఒకసారి కొంతమంది కీలక నాయకులు గ్యాదర్ కిషోర్ అన్నకి నేను ఇంతమందికి కాల్ చేసినా, ఒకసారి ఆయన కాల్ చేద్దాం, మాట్లాడదాం, ఏమంటాడో ఒకసారి ఆయన వివరణ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీరు లైవ్ లో ఉన్నారే అన్న. ఇప్పుడు ఒక ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది, సంచలన నిర్ణయం. కేసీఆర్ బస్సు యాత్రను, కేసీఆర్ ను 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించింది. కారణం ఏంటంటే మన సిరిసిల్లలో ఏప్రిల్లో జరిగినటువంటి సిరిసిల్లలో ఒక చిన్న ప్రెస్ మీట్ లో కుక్కల కొడక అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేకే మహేందర్ అని ఒక మాట అన్నందుకు దాని మీద వాళ్ళు ఈసీ సీరియస్ అయింది. దాని మీద 48 అవర్స్ మీ అధినాయకుడి మీద నిషేధం విధించింది. ఇది ఎట్లా చూస్తారన్న మీరు? అంటే ఇక్కడ చూడాల్సింది శంకర్, అర్థం చేసుకోవాల్సింది అన్న, కుక్కల కొడుక అని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ కంప్లైంట్ చేసారు, ఈసీ నిర్ణయం తీసుకుని మంచిగానే ఉంది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేతన్నలకు సంబంధించి మాకు ఇబ్బంది అవుతుంది, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ నాయకుడి దగ్గరకు పోతే ఆ కేకే మహేందర్ అంటున్న దగ్గరికి అవసరమైతే మీరు పోయి నిరోధులు అమ్ముకొని బతుకుపోరని మాట్లాడితే, అంత అవమానకరంగా మాట్లాడతారు, జీవితాలను అవమానించే విధంగా మాట్లాడుతూ పద్మశాలి కుటుంబాలని, ఇట్లాంటి నాయకులనా మనం చూస్తున్నది, ఇంత గలీజుకుంటదా అని చెప్పేసి ఇలాంటి కుక్కల కొడుకులు ఇట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాం అనే మాట మాట్లాడితే వీరి మీద కంప్లైంట్ చేసి వీరి మీద చర్యలు తీసుకుంటాం అంటే ఇంతకంటే దిక్కుమాలిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? ఇది స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి, కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ పార్టీ అక్కడి నుంచి ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కేసీఆర్ గారు మిర్యాలగూడలో ప్రారంభించినటువంటి బస్ యాత్ర అంచెలంచెలుగా జనసంద్రోహంలో పబ్లిక్ లకు వెళ్ళిపోతుంది. దీనికి ఎట్లట్టు కట్ట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు భయభ్రాంతులకు గురైతున్న సందర్భంలో ఇంటర్నల్ ఒప్పందం ఉంది కాబట్టి బీజేపీకి కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కావాలని చెప్పేసి ప్రజలకు దూరం చేయడం ద్వారా కేసీఆర్ దగ్గర రానియకపోవడం ద్వారా మేమేదో సాధిస్తామనేటువంటి కుట్రాపూరితమైనటువంటి కుట్రతో కూడుకున్నటువంటి చర్యలో భాగంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. అది కళ్ళ ముందర స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ప్రజలు కూడా విజ్ఞులు, ప్రజలకు అన్ని తెలుసు. తెలంగాణ కోసం గొంతెత్తి తన ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఈ టైంలో నేను బయటకు వచ్చి పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు కావాలి, తాగునీరు కావాలి, కరెంట్ వస్తలేదు, 6 గ్యారంటీలు అబద్ధపు అమలు కానటువంటి పథకాలతో ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు తెలంగాణ ప్రజలు. వీళ్ళ పక్షాన కొట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేత హోదాలో నాకు ఉన్నది అని చెప్పి బయటకు వచ్చిన కేసీఆర్ గారికి ఊహించినటువంటి రెస్పాన్స్ దొరుకుతున్నది. ఊహించినటువంటి రెస్పాన్స్. ఎందుకంటే మొదట మా జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో కూడా సూర్యాపేట, భువనగిరి జిల్లాని ప్రారంభించుకున్న తర్వాత అక్కడ మహబూబ్నగర్ గానీ, నాగర్ కర్నూలు గానీ, వరంగల్ గానీ, ఖమ్మం గానీ, కొత్తగూడెం గానీ అద్భుతంగా సాగుతా ఉంటే వీళ్ళ కథ అయిపోయింది. లాగులు తడుస్తున్నాయి కొడుకులకు అందరికి, రేపు ఓదట్టుందని చెప్పి. ఒకటే నేను చెప్తున్నా, సింపుల్. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి కుక్కల కొడుకు అన్న మాటకే గనక 48 గంటల నిషేధం విధిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకు అరికాలు నెత్తి మీద పెట్టి తొక్కుతా, పేగులు బయటికి తీసి మెడలు వేసుకుంటా, గోళీలు కళ్ళు గుడ్లు పీకేసి గోళీలు ఆడతా, కేసీఆర్ లాగులకు తొండ నూదిలు పెడతా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినట్టుగా మాట్లాడుతుంటే మరి వీనేం చేయాలి? దొంగని దేశ బహిష్కరణ చేయాలి. లెక్క ప్రకారం రాష్ట్రం కూడా కాదు, దేశ బహిష్కరణ చేయాలి. ఓటుకునోడు దొంగ రెడీ హ్యాండెడ్ గా దొరికినోడు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వాడు బెయిల్ మీదనే బయట ఉంది. ఇప్పుడు బెయిల్ ఏ నిమిషం రద్దు చేసినా కూడా జైలు పోవాలి. ఎందుకు చేస్తుంది బీజేపీ పార్టీ? చీకటి ఒప్పందం. కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము లేనటువంటి ఈ కుహనా రాజకీయ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని ఇట్లైనా కనీసం కేసీఆర్ నిరోధిస్తారేమనేటువంటి ఒక పిచ్చి భ్రమలలో పోతున్నారు. మాట్లాడిన మాటకే గనక బహిష్కరణ విధించాల్సి వస్తే మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ గారు శంకర్ గారు ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? 100 రోజులు అమలు కానటువంటి, సాధ్యం కానటువంటి 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నాడా? రైతు బంధు మాట్లాడు, రైతు బీమా మాట్లాడు, కళ్యాణ లక్ష్మి మాట్లాడు, తులం బంగారం మాట్లాడు, పెన్షన్ల గురించి మాట్లాడు. ఏ మీటింగ్ వచ్చినా కేసీఆర్ ని సంగతి చూస్తా, కేసీఆర్ ని జైలు పంపిస్తా, కేసీఆర్ ని కొడుకు జైలు పోతాడు, కేసీఆర్ ని అంతు చూస్తా. ఈ తప్ప సంక్షేమ పథకాల గురించి గాని, అభివృద్ధి కార్యక్రమాల గురించి గాని మాట్లాడేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. అంటే ఇప్పుడు ఈ నిషేధము కేసీఆర్ గారు బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ, లేకపోతే ప్రజల నుంచి వస్తున్నటువంటి దాన్ని చూసే తీసుకున్నారని అంటున్నారా మీరు? 100% కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్వలేక, ముఖాముఖి ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక ఈ 2 పార్టీలు చీకటి ఒప్పందంలో భాగంగా కావాలని చెప్పేసి కేసీఆర్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్పష్టమైంది.
ఈ రోజు 8 గంటల నుంచి ఎల్లుండి 8 గంటల వరకు ఆపుతారు, తర్వాత మళ్ళీ పబ్లిక్ ఉంటారు కదా. అంటే ఎలా ఉండబోతుంది మరి ఈ 48 అవర్స్ మీకు? అంటే ఇప్పుడు ప్రతిరోజు చాలా వాల్యుబుల్, చాలా క్రూషియల్ మీకు, ఎందుకంటే దగ్గర పడుతుంది, ఇంకొక 11 రోజులు మాత్రమే ఉంది ప్రచారానికి, 10 రోజులు మాత్రమే ఉన్నది. సో కాబట్టి ఈ నేపథ్యంలో 2 రోజులు ఒక మీ అధినేతకు బ్రేక్ ఇవ్వడం, నిషేధించడం అంటే అది చాలా పెద్ద డ్యామేజ్ మీకు. మరి దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? శంకర్ గారు, జనరల్ గా మనం ఆలోచించాల్సిన ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడినా మాట్లాడకపోయినా, మౌనంగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినా వార్తనే, ఆయన చుట్టే రాజకీయం తిప్పగలిగినాం. ఇప్పుడు వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ కట్టడి చేసే ప్రయత్నం చేసినా దీన్ని కూడా ప్రచార ఆయుధంగా ఎట్లా ఉపయోగించుకొని ముందుకు సాగాలో దాంట్లోకి మేము ఆలోచన చేస్తాం. అంటే మీరు దానికి రెడీగా ఉన్నారు? కేసీఆర్ గారిని కట్టడి చేసినంత మాత్రం ఇది ప్రజల చర్చనే కదా. అవును, సింపుల్. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్నటి వరకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి, మీకు ఒక సీటు కూడా రాదు అన్నాడు. అవును, ఒక్క సీటు కూడా రానట్టు మరి కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ రాదు కదా, రానప్పుడు వదిలేయాలి కదా, ఇగ్నోర్ చేయాలి కదా, ఆయన గురించి మాట్లాడదు కదా. పొద్దున లేస్తే బయటకు వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. మోడీ గురించి మాట్లాడుతున్నావా? మాట్లాడతలేవు. ఒక అంశం. రెండో అంశం ఏంటిది మనం గమనించాల్సింది, నీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు? కేసీఆర్ వస్తే 4-5 సీట్లు అన్నాడు. 1 నుంచి 4-5 సీట్లు వచ్చినట్టు అర్థమైంది. కేసీఆర్ గారు కాదన్న పెరిగింది, బస్ యాత్ర సక్సెస్ అయితేనే కదా అర్థము. దానికి తోడు అక్కడ కేసీఆర్ గారు బస్ యాత్ర కానీ సోషల్ మీడియాలో కూడా మేము ప్రభుత్వంలో కొనసాగినప్పుడు ఉన్న దానికంటే సోషల్ మీడియాలో మేము ఇప్పుడు యాక్టివ్ అయినాం. దానికి మనోడు మా సహచరుడు కృషాంక్ అంటే ఆయన కొంచెం మెయింటైన్ చేస్తుంటే ఆయన ఏదో రేవంత్ రెడ్డి మీద ఇట్లా మాట్లాడి అని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసి అంటున్నారు. అది పోలీసులు అరెస్టా, పోలీసుల పేరుతో ఇంకో కిడ్నాపా, పోలీసులే సివిల్ డ్రెస్ వచ్చి చేసినటువంటి కిడ్నాపా, ఇంతవరకు స్పష్టం చేస్తారు. దాదాపు 6-7 గంటల నుంచి ఇప్పటి దాకా ఎక్కడ క్లారిటీ లేదు. అంటే అర్థమైంది, సోషల్ మీడియాలో మాకు వస్తున్న ఆదరణ, మేము వాళ్ళని అడుగుతున్నటువంటి ప్రశ్నలకు తిప్పి కొడుతున్నటువంటి సమాధానాలు కావచ్చు, ఊరుస్తలేరు. కేసీఆర్ బస్ యాత్ర ఊరుస్తలేరు. కానీ ఒకే ఒక్క మాట అమిత్ షాని నువ్వు ఇట్లా అన్నావు రిజర్వేషన్ అనేది ఫేక్ వీడియో పెట్టినందుకు ఢిల్లీ నుంచి నోటీసులు రాగానే రేవంత్ రెడ్డికి లాగు దడిచి ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? బీదార్పులు అరుస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యమా, మాట్లాడే హక్కు లేదా, ఇట్లా నోటీసులు ఇస్తారా అంటే మరి నువ్వు మాత్రం కేసీఆర్ జైలుకు పంపుతా, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, నీ లాగు కూడా వీక్తా అని మాట్లాడొచ్చు. ఈయనకు మాత్రం ఒక నోటీస్ రాగానే కొడుకు కథ ఉత్సాహపడుతున్నది, దెబ్బకు కథం అయిపోయింది. ఇక అంటే ఇక్కడ అర్థం ఏమవుతున్నది, ఈ ఒప్పందం నేను చెప్పేది అందుకనే. అంటే వీళ్ళిద్దరు 2 జాతీయ పార్టీలు కాల్చుకొని ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు అనుకోవచ్చా? నేను ఇచ్చాడు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, నేను నీకు నోటీస్ ఇచ్చినట్టు చేస్తా. తర్వాత మన కేసీఆర్ మీద నిషేధం విధించాలంటే ఫస్ట్ నీకు కూడా ఏదో చేసినట్టుగా చూపించాలి కదా. ఇవన్నీ డ్రామా కంపెనీలు ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఇంటర్వ్యూల కోసం చెప్పినట్టుగా 8 నుంచి 10 స్థానాలు కనీసం బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నది, మంచి ఆదరణ వస్తుంది. తెలంగాణ ఆత్మ, తెలంగాణ సోయితోని కొట్లాడేటువంటి లక్షణం కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఏమరపాటో పొరపాటో మనం చేసినాం, మళ్ళీ ఆ తప్పు చేయొద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అది ఆ సమాచారం వాళ్ళకు కూడా చేరింది. కాబట్టి డైరెక్ట్ గా ఎదుర్కోవడానికి సంబంధించి ఎన్నికలలో అస్త్రాలు లేకపోతే కనీసం కుటుంబ నీతితోనైనా సరే కేసీఆర్ గారిని ప్రజలకు దగ్గర కానియకుండా చేసేవారు ఆపగలుగుతారేమో అనేటువంటి ఒక పిచ్చి ప్రయత్నం. కానీ దీంట్లో కూడా వాళ్ళు సక్సెస్ కారు. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు మీరు ఒక ఉద్యమకారుడు, ఒక ఓయూ విద్యార్థి, యువనేత నుంచి ఎదిగిరు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. సో కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు ఈ ముఖంగా? తెలంగాణ ప్రజలకు మీ ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, తెలంగాణ ఆత్మతోని సోయితోని తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించే ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు బయటికి వెళ్ళిన దాన్ని చూసి అడుగున అభ్యంతరాలు చెప్పే ప్రయత్నం, అది బయటికి వచ్చినప్పుడు కనీసం తనకు 10 మంది పోలీసులను కూడా ఇచ్చి ఒక సెక్యూరిటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కావాలని చెప్పేసి ఎక్కడ డిస్టర్బ్ కావాలి, ట్రాఫిక్ జామ్ కావాలి, నాకు ముందు ప్రోగ్రామ్ అందుకోకుండా చేయాలంటే ఒక కుట్రనీతి జరిగింది. వాటిని అధిగమించి మేమే ప్లాన్ చేసుకుని ఇండివిజువల్ గా ముందుకు సాగుతా ఉంటే ప్రజలకు వచ్చిన ఆదరణ చూసి ఎట్లయినా సరే ఆపాలనేటువంటి ఒక కుట్ర నీతిలో భాగంగానే ఈ రోజు ఇలాంటి నిర్ణయం వచ్చింది. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఓటర్లారా, దయచేసి ఆలోచన చెయ్యండి. మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ సాధించి తెలంగాణ జాతి పితగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపి మన సంక్షేమం చేసిన కేసీఆర్ గారు ఒకవైపు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు సంకల వచ్చి తుపాకి పట్టుకొని ఎక్కడ తెలంగాణ రాని మాట్లాడిన సమైక్యవాదైనటువంటి లంగా దొంగ, ఓటుకు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డి మరొక పక్క ఉన్నాడు. ఎటుపక్క నిలబడాలనేటువంటి స్పష్టత ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన సాగునీళ్లు మళ్ళీ మన కాలువలలో కనపడాలంటే, చెర్లలో కనపడాలంటే, మన తాగునీరు మళ్ళా మన నీళ్లు
నల్లలలో కనపడాలంటే, మన కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలంటే కేసీఆర్ గారికి అండగా నిలబడి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కనీసం వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ముక్కి బిండైనా సరే ఈ అమలు చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తారు. ఆ దిశగా ఆలోచన చేసి కేసీఆర్ గారికి అండగా నిలబడి ముందుకు సాగాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వచ్చినందుకు, థ్యాంక్ యూ అన్న. సో ఈ విధంగా ఉంది ప్రజలారా, అంటే ఒక విద్యార్థి నాయకుడు, ఒక యువ నాయకుడు, ఓయూలో తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టినటువంటి నాయకుడు గ్యాదర్ కిషోర్ మాట ఆ విధంగా ఉంది.